31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారు ఈ విధంగా ప్రార్థన ఏక మనస్సుతో వారు కలిసి ప్రార్థించగానే వారు కూడి ఉన్న చోటు కంపించారంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఒక భూకంపం లాగా వచ్చింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూసారా, అందుకు చెప్పానన్నమాట. ఇద్దరు ఏకీభవించి ఒకరి దోషాలు ఒకరి ఎదురు ఒప్పుకొని క్షమాపణ పొందుకొని దేవునికి మొర్రపెట్టినప్పుడు దాన్ని ఏక మనస్సు అంటారు, ఏకాత్మ అంటారు, ఏకభావం అంటారు. ఆ విధంగా ఇద్దరు చాలు. ఇంకా ఎక్కువ మంది ఉంటే స్తోత్రం, ఎంతమంది ఉంటే అంత మంచిది. కనీసం ఇద్దరు ఏకీభవించి ఏక మనసుతో ఏకాత్మతో ఏకభావంతో. నీ ఇంట్లో పేషెంట్ ఉన్నాడా? మంచంలో పండుకొని ఉన్నాడా? చావుకు దగ్గరలో ఉన్నాడా? నేను చెప్పినట్టు నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేయి. కుటుంబ సభ్యులు మోకాళ్ళుని మొర్రపెట్టండి ఆ ఏక మనసుతో. ఎందుకు లేవడో చూద్దాం. దేవుని మాట అబద్ధం అయిపోతే తప్ప, దేవుని మాట సత్యమైతే తప్పకుండా ఆ వ్యక్తి లెగుస్తాడు. ఎందుకంటే అనేక చోట్ల దేవుడు జవాబిచ్చున్నాడు ఈ విషయంలో. దేవుని మాట అబద్ధం అయిద్దా? ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం కాదు. కానీ కుటుంబాల్లో ఒక పక్కన దారుణాలు జరుగుతూ ఉంటాయి, వేదనను అనుభవిస్తూ ఉంటారు, అప్పుల పాలై ఉంటారు, ఆర్థిక సమస్యలతో నలుగుతుంటారు, పిల్లలు చదివి ఉంటారు, ఉద్యోగాలు రావు, ఎగ్జామ్స్ రాస్తారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, ఇంటర్వ్యూలకు వెళ్తారు, సెలెక్ట్ అవ్వరు, వ్యాపారాలు మొదలు పెడతారు, దరిద్రంతో అల్లాడుతారు, పొలం వేస్తారు, అప్పుల పాలవుతారు, అన్ని రకాలుగా చితికిపోయి ఛిద్రమైపోతారు. కానీ గుండెల్లో ఉన్న అహం అనే కొవ్వును మాత్రం కరగనీరు. పచ్చిగా చెప్తున్నాయేమో అనుకోవద్దు. ఒక పక్క చితికి ఛిద్రమైపోతారు కానీ అహం అనే కొవ్వును మాత్రం కరగనీరు. నాశనం అయిపోతున్నా సరే ఆ గుండెల్లో, పాషాణ గుండెల్లో ఆ దీన మనసు రాదు, ఆ అహం కరగదు. నేను చెప్తున్నా, అవతల వాళ్ళను లొంగదీయాలంటే ఫస్ట్ నువ్వు గ్రహించాల్సిన విషయం చెప్తున్నాను. అవతల వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను పొందాలి అంటే నువ్వు ప్రేమనే పెట్టుబడిగా పెట్టాలి. నువ్వే ముందు ప్రేమ చూపటం మొదలు పెట్టాలి, నువ్వే తగ్గించుకోవటం మొదలు పెట్టాలి, నువ్వే దీన మనసు కలిగి విరిగిపోవటం మొదలు పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, విరిగిపోతావో, వినయంతో ఉంటావో, ప్రేమ చూపటం మొదలు పెడతావు, ఆటోమేటిక్గా ప్రేమను ఉత్పత్తి చేసిద్ది. ప్రేమకున్న లక్షణం అది. ప్రేమను ఉత్పత్తి చేసిద్ది. కోర్స్ కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ఉత్పత్తి అయింది. పెరిగిపోయి అహంకారాలు పెరిగిపోయి సైతాన్ రెచ్చగొట్టిన రెచ్చగొట్టుళ్ళకి అందరికీ టన్నులు అనకూడదు, నేను కొవ్వు పెరిగినట్టు అహం పెరిగిపోయింది. ఎక్కడ వచ్చిందండి ఏక మనసు? కుటుంబాల్లో ఒక పక్క నాశనం అవుతున్నా సరే ఏక మనసు రాదు. ఎందుకంటే ఎవరు తగ్గించుకోరు, అందరందరే గర్వహృదయులు, అహంభావులు. మరి ఎట్లా బాగుపడతాయి కుటుంబాలు? శాపంతోనే ఉంటాయి. మళ్ళీ ఇంటికి బయట బోర్డు ఏమని పెడతారు తెలుసా? యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని బయట బోర్డు పెడతారు. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బోర్డు పెడతారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కానీ ఆ కొంపకు మాత్రం ఆయన ప్రభువు కాదు. ఆ కొంపలో వాళ్లే ప్రభువులు, వాళ్లే రాజులు, వాళ్లే రాణులు. బయట బోర్డు మాత్రం యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే రోడ్డును పోయే వాళ్ళందరికీ ప్రభు, మాకు మాత్రం కాదు. యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. యేసుక్రీస్తు నిజంగా గృహానికి అధిపతి అయితే గృహంలో సమాధానం ఉంటుంది కదా. నీతిమంతుల గుడారం లాగా నీ గుడారాన్ని మార్చుకో. కుటుంబానికి ఏక మనసు వచ్చినట్లు నువ్వే తగ్గించుకో. నీతో కూడా ఉన్నవాళ్ళు నీకు లోబడినట్లు నువ్వే, వాళ్ళు నీతో ఏకీభవించినట్లు నువ్వే తగ్గించుకో. ఇప్పుడు వాళ్ళు మారాలన్నా, వాళ్ళు మారకుండా నేను మారి ప్రయోజనం ఏముంది అంటావు. నువ్వు కూటం అయిపోయినాక నువ్వు ఏమైనా సమస్య చెబితే అమ్మా నువ్వే తగ్గించుకో, ఫ్యామిలీతో సమాధానంగా ఉన్నట్టు వాళ్ళు మారాలన్నా నేను మారేదేముంది, నేను ఆల్రెడీ మంచిగానే ఉన్నా. కాదు, తప్పకుండా ప్రయత్నిస్తానన్నా, తప్పకుండా నేను చేస్తా, నేను విరిగిపోతా, నేనే తగ్గించుకుంటా, అవసరమైతే నేనే క్షమాపణ అడుగుతా, నేనే ఒప్పుకుంటా, నేనే సరిదిద్దుకుంటా, నేనే వాళ్ళని ఆకర్షించుకుంటా. నా కుటుంబంలో శాపం తొలగిపోఉన్నట్లు కనీసం ఒక్కరు నాతో ఏకీభవించేటట్టు నేను సిద్ధం చేసుకుంటా అనే మైండ్ నీకు ఉండాలి. నేను చెప్పినట్టు బ్రదర్స్, ఇదేదో కాసేపు టైంపాస్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు. చాలా కీలకమైన విషయం మీకు అందిస్తున్నా. అలా కలిసి
ఒకరి దోషాలు ఒకరితో ఒప్పుకొని ఒకరినొకరు క్షమాపణ అడుక్కొని దేవుని ముందు మీరు కలిసి కుటుంబం ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. బ్రదర్స్ ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. సిస్టర్స్ ప్రేయర్ చేయటం మొదలు పెట్టండి. స్వస్థతలే కాదు, దేవుని కార్యములు అనేకమైనవి నీవు స్వతంత్రించుకోకపోతే అప్పుడు అడుగు నన్ను. ఎందుకు రాదు నీ బిడ్డకు ఉద్యోగం? అరే, లోకంలో ఉన్న అన్యులకి ఇస్తున్నాడు దేవుడు, నీ బిడ్డకి ఎందుకు ఇవ్వడు? ఎందుకు కాదమ్మా నీ కూతురుకు పెళ్ళి? ఎందుకు కాదు నీ కొడుకు పెళ్ళి? ఎందుకు పండదు నీ భూమి? ఎందుకు అభివృద్ధి చెందదు నీ వ్యాపారం? ఎందుకు ఆశీర్వదించబడవు? ఎందుకంటే అహం నిండిపోయి కలిసి ప్రార్థన చేసే కుటుంబాలే తక్కువ అయిపోయినాయి. అసలు కుటుంబ ప్రార్థనలు చాలా కుటుంబాల్లో లేవు. కారణం అహం. కారణం అహం. రెండవది సోమరితనం. మూడవది చిత్తశుద్ధి లేకపోవటం, అంటే బాధ్యతారాహిత్యం. అందరూ ఫ్యామిలీ మెంబర్సే, మళ్ళీ కనీసం ఒక్కరన్నా బాధ్యత తీసుకునే రకాలు ఉండరు. మొత్తం పనికి మళ్ళీ సోంబేరి రకాలు. మిమ్మల్ని కాదులే. మళ్ళీ ఒక పక్క నాశనం అవుతూ ఉంటారు, ఒక పక్క శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు, ఒక పక్క సిగ్గుతో తలదించుకుంటూ ఉంటారు, అవమానాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ హృదయాల్లో మాత్రం మార్పు రాదు. అందుకే కార్యాల్లో కూడా మార్పులు రావు, జీవితాల్లో కూడా మార్పులు రావు. మళ్ళీ దేవుని బిడ్డలో యేసుక్రీస్తు గృహమునకు అధిపతి, పెద్ద బోర్డు. ఇటుపక్క బోర్డు ఏమో అపాయం నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. మళ్ళీ ఒక బోర్డు, ఇదొక బోర్డు. మళ్ళీ ఎందుకు రాదు అపాయం? ఎంతమందికి అర్థమైందమ్మా? ఓ ప్రసంగంలాగా తీసుకుంటారా, లేకపోతే తీవ్రంగా తీసుకుంటారా? తీసుకొని నేను చెప్పినట్టు చేయండి ప్రార్థన. కార్యం జరగకపోవటం కాదు, నువ్వే సాక్ష్యం తీసుకొని వస్తావు. అద్భుతాలు చేస్తున్నాడు నా దేవుడు, కార్యాలు చూస్తున్నావని. కానీ ఇది కూడా చెప్తున్నా చివరగా, అలాగున తగ్గించుకొని సమాధానపడి క్షమాపణ కోరుకొని వినయంతో దీన మనసుతో కుటుంబాన్ని లేదా సహోదరుల్ని కట్టుకోగలిగినటువంటి వ్యక్తులు అరుదు, రేర్. అలాంటి వ్యక్తులు అరుదు. ఇప్పుడు నేను చెప్పానని ఆవేశంతో ఈ పూట 2 పూట్ల హడావుడి చేయొచ్చు, కానీ 3వ పూట నీ బతికే. అలా కాకుండా దీక్షభూను కార్యం ఎందుకు జరగదో చూద్దాం. ఇప్పుడు ఈ వచనాన్ని నేను ఎందుకు చూపించానంటే కారణం ఉంది. ఆ కింది వచనాల్లో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. పైన చెప్పిన వాటికి కింద చదివించిన వాటికి లింక్ ఉంది. లేకపోతే ఎందుకు రాస్తాడు పక్కన? ఆ లింక్ ఏంటో చూపించి ప్రార్థన చేస్తా. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ అంతటికి కింద చెప్పిన వచనాలకి లింక్ ఉంది, అనుబంధ వచనాలు అవి. ఆ 2 ముక్కలు వినండి, నేను ప్రార్థన చేసి అంతర్ధానం అవుతా, అనగా మాయమవుతా. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. అక్కడ ఏమన్నాడంటే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అన్నాడు. తర్వాత ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ చూపించాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఆయనను వర్షింపకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు ఆకాశం వర్షింపలేదు, మంచు కురవలేదు, ఆకాశం ఇత్తడిలాగా మారిపోయింది, భూమి మీద వర్షం కురవలేదట. మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చింది అన్నాడు. అంటే తాళం ఏదో ఆయన దగ్గర పెట్టుకున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆయన తాళం వేస్తే ఇక అంతే, మళ్ళీ ఆయన తాళం తీస్తే కానీ రాదు సరఫరా. 3.5 సంవత్సరం ఆకాశానికి తాళం వేశాడు, మంచు కురవల, వర్షం కురవల. మళ్ళీ ఆయన తాళం తీస్తే కానీ వానబడలా.
ఇంతకు ఆయన వేసిన తాళం ఏంటంటే ఆసక్తి కలిగిన ప్రార్థన అన్నాడు. ఏం చేశాడు? ఆసక్తి కలిగిన ప్రార్థన. ప్రియమైన సంఘమా, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విపరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. కొంతమంది దైవజనులు హతసాక్షులు అవుతున్నారు. సత్యం పక్షంగా గళమిప్పిన వాళ్ళ నోళ్ళు మూతబడిపోతున్నాయి. కొంతమంది చెరసాల పాలవుతున్నారు. కొంతమంది కొట్టబడుతున్నారు. కొంతమంది దూషించబడుతున్నారు. తమ్ముడు స్తోత్రం చెప్పు నాన్న, చెప్పు, గట్టిగా చెప్పు. ఈరోజు అన్య సమాజం పడగలెత్తి బుసలు కొడతా ఉంది క్రైస్తవ సంఘం మీద. మరి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి? రైట్, మన సహోదరులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. జరుగుతున్న దుర్మార్గాల్ని ప్రభుత్వాలు అరికట్టాలి, చర్యలు తీసుకోవాలి, న్యాయం జరిగించాలని రోడ్డు మీదకి వచ్చి తమ వంతుగా అన్ని ప్రాంతాల్లో సేవకులు, విశ్వాసులు రోడ్లెక్కి ర్యాలీలు నిర్వహించి చనిపోయిన దైవజనుని కుటుంబానికి సానుభూతి చూపుతూ, మరోపక్క క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని అరికట్టాలని గళమెత్తి ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నారు. ఇది శుభ పరిణామం, మంచిది, దేవునికి స్తోత్రం. ఇన్నాళ్ళకి మన వాళ్ళలో చైతన్యం కలిగి మరి ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే స్థాయికి క్రైస్తవ సంఘం వచ్చింది. ఈరోజు రోడ్ల మీదకి అందరూ కలిసి వస్తూ ఉంటే ప్రభుత్వాలకు అర్థమవుతుంది, క్రైస్తవ సమాజం మనం అనుకున్నట్టు 2% కాదురా, ఇది చాలా % ఉంది అనే సంగతి అర్థమవుతుంది. మళ్ళా ఎవరి ప్రోద్బలం లేకుండా పైసా రూపాయి పెట్టుబడి ఎవడు పెట్టకుండా ఎవరికి అంతటకు వాళ్ళే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము నిరసిస్తున్నామని ప్రభుత్వాలను నిలదీసి ప్రశ్నించి న్యాయం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించటం అనేది ఒక శుభ పరిణామం, మంచిది. శ్రమలు కలిగినప్పుడే సంఘము సంఘటితం అవుతుంది అన్న వచనం నెరవేరుతుంది. మరి సంఘానికి కలుగుతున్న కొన్ని శ్రమలు మనలో సమైక్యతను తీసుకొస్తున్నాయి. ఇది శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను. కానీ జరిగిన ఉదంతం దారుణం, బాధాకరం. మంచి దైవజనుని కోల్పోవటం దుఃఖకరం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒక స్టెఫను నిద్రించిన చోట ఒక పౌలు లేచినట్టు శ్రేష్టమైన భక్తులు కన్నుమూసిన చోట అంతకంటే శ్రేష్టమైన భక్తులను దేవుడు లేపగల సమర్థుడు. మనం కోల్పోయినటువంటి దేవుని పాత్రల్ని దేవుడు తన యొద్దకు తీసుకున్నాడు, మహిమలో ఉంచుతున్నాడు. పరదైస్ ఆనందంలో ఉన్నారు వాళ్ళని కోల్పోయామని మనం దుఃఖపడుతున్నాం. అయితే వారి స్థానంలో దేవుడు పౌలులను లేపగలుగుతాడు. ఆయన సమర్థుడు.